గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు నటి శ్రీప్రియ గురించి తెలుసుకుందామండి. శ్రీప్రియ తమిళనాడుకు చెందిన ఒక భారతీయ నటి, చిత్ర దర్శకురాలు మరియు రాజకీయ నాయకురాలు. ఆమె తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించారు. 2014లో వచ్చిన దృశ్యంతో సహా తమిళ, కన్నడ మరియు తెలుగు భాషల్లో దర్శకత్వం వహించారు. ఆమె కమల్ హాసన్ స్థాపించిన రాజకీయ పార్టీ అయిన మక్కల్ నీతి మయ్యం యొక్క కోర్స్ కమిటీ సభ్యురాలు. అలిమేలు వచ్చి అసలు పేరు 5 మార్చి 1956లో చెన్నైలో జన్మించారు. 1969 నుంచి 92 దాకా మరియు మళ్ళీ 2007 నుంచి 2014 దాకా సినీ రంగంలో బిజీగా ఉన్నారు. 1974లో పి మాధవన్ దర్శకత్వం వహించిన మురుగన్ కాట్టియవళి చిత్రంలో ఆమె తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఆమె రజనీకాంత్, కమల్ హాసన్, శివాజీ గణేశన్, జయశంకర్ వంటి ప్రముఖులతో కలిసి నటించారు. 70వ దశకం చివరిలో మరియు 80వ దశకం ప్రారంభంలో శ్రీప్రియకు వరుస విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. ఆమె సి రుద్రయ్య యొక్క 1977లో వచ్చిన చిత్రం అవల్ అప్పాడితాన్లో ప్రధాన పాత్ర పోషించారు మరియు ఆ చిత్రంలో ఆమె మంజు పాత్ర పోషించినందుకు గాను ఆమెకు ఆ సంవత్సరం తమిళనాడు రాష్ట్ర అవార్డు లభించింది. ఆమె ఇతర హిట్లలో అట్టుకార అలమేలు, బిల్లా మరియు అన్నై ఒరు నిలయం ఉన్నాయి. ఆమె జాతీయ అవార్డు కమిటీ జ్యూరీలో సభ్యురాలు మరియు రాష్ట్ర అవార్డుల కమిటీ సభ్యురాలుగా కూడా పనిచేశారు. వీరు రజనీకాంత్ చిత్రాలలో ఆయనతో పాటు ప్రధాన నటిగా నటించారు. ఆ తర్వాత ఆమె రజనీకాంత్తో కలిసి 28 చిత్రాల్లో నటించారు. ఆమె కమల్ హాసన్తో కూడా అనేక చిత్రాల్లో నటించారు. శ్రీదేవి తర్వాత రెండవది. కమల్ హాసన్తో 30 చిత్రాలకు పైగా జంటగా నటించారు. కమల్ మరియు రజనీ ఇద్దరు కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రంలో కూడా ఆమె నటించారు. ఈ చిత్రాల జాబితాలో ఇల్లమై ఊంజల దూకిరతు, ఆడపులి ఆటం, అల్లాడినుం అర్పుత విలక్కక్కుం, అవల్ అప్పడితెన్ మరియు నచ్చితిరం ఉన్నాయి. మొత్తం మీద 1973లో ప్రారంభమైన తర్వాత ఆమె 4 దక్షిణ భారత భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించారు. వాటిలో 200కు పైగా చిత్రాలు తమిళంలోనే ఉన్నాయి. ఆమె నటనా జీవితాన్ని అనుసరించి శ్రీప్రియ సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం 1984లో వచ్చిన తమిళ చిత్రం శాంతి ముహూర్తం. మహిళలపై లైంగిక వేధింపుల అంశాన్ని తీసుకొని ఆమె మాలిని 22 పాలయం కొట్టే చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా తీయటం నా కోపాన్ని చూపించే మార్గం అని పేర్కొన్నారు. ఆమె టెలివిజన్ సీరియల్స్ కూడా దర్శకత్వం వహించారు. 2007 నాటికి ఆమె 5 సీరియల్స్లో దర్శకత్వం వహించారు. వాటిలో విదుతలై ఉత్తమ సీరియల్గా ఆమె భావిస్తారు. ఆమె 5 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2 తమిళం, 2 కన్నడ, తెలుగులో వెంకటేష్ మీనా నదియా నటించిన దృశ్యం అనే పేరుతో వచ్చిన సినిమాను శ్రీప్రియ గారే దర్శకత్వం వహించారు. శ్రీప్రియ ఒక దృశ్య కళాకారిణి కూడా మరియు ఆమె చిత్రాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక కార్యక్రమాలకు, ప్రధానంగా పిల్లల కోసం విరాళంగా ఇస్తారు. అదనంగా ఆమె రచయిత్రి మరియు అనేక టీవీ సీరియల్స్ మరియు చిత్రాలకు కూడా సంభాషణలు రాశారు. శ్రీప్రియ చెన్నైలో జన్మించారు. ఆమె చెన్నైలోని చర్చ్ పార్క్ కాన్వెంట్లో చదువుకున్నారు. ఆమె శిక్షణ పొందిన శాస్త్రీయ నృత్య కళాకారిణి మరియు ఆమె మేనమామలు నాట్యకళా చక్రవర్తి పద్మశ్రీ కెఎన్ దండాయుధపాణి పిళ్ళై మరియు రాజమాణికం పిళ్ళైలతో సహా వృత్తిపరమైన సంగీత కుటుంబానికి చెందినవారు. శ్రీప్రియ 1988లో నటి లతా తమ్ముడు నటుడు అయిన రాజ్కుమార్ సేతుపతిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలు, ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు ఉన్నారు. 1978లో తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రత్యేక బహుమతి అవల్ అప్పడితాన్ సినిమాకు గాను లభించింది. శ్రీప్రియ తమిళంలో 200కు పైగా చిత్రాల్లో నటించారు మరియు తెలుగు, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా అనేక చిత్రాల్లో నటించారు. తెలుగులో శ్రీప్రియ నటించిన సినిమాలొచ్చి విశాలి, అంతులేని కథ, చిలకమ్మ చెప్పింది, ఆమె కథ, వయసు పిలిచింది, పొట్టేలు పున్నమ్మ, దొంగల దోపిడి, పట్నవాసం, ఎవడబ్బ సొమ్ము, అమ్మ ఎవరికైనా అమ్మ,
కెప్టెన్ కృష్ణ, హరే కృష్ణ, హలో రాధా, బెజవాడ బెబ్బులి, మహాయజ్ఞం, కొంగుచాటు కృష్ణుడు వంటి సినిమాల్లో నటించారు. హిందీలో 1984లో వచ్చిన బేచారా సినిమాలో నటించారు. దర్శకురాలుగా 1984లో వచ్చిన మోహన్ మరియు ఊర్వశి నటించిన తమిళ చిత్రం శాంతి ముహూర్తం. 1990లో ఎంగా ఉరు అట్టుకారన్ తమిళ చిత్రం శ్రీప్రియ చంద్రకాంత్ కలిసి నటించారు. 1991లో నాగిని, ఇది కన్నడ చిత్రం. శంకరనాగ్, అనంతనాగ్ మరియు గీత నటించారు. 1992లో నానే వరువేన్, ఇది తమిళ చిత్రం. శ్రీప్రియ, రెహమాన్ మరియు రాధిక కలిసి నటించారు. 2014లో మాలిని 22, పాలయం కొట్టై మరియు ఘటన, అది తమిళం తెలుగులో ద్విభాషా చిత్రం. దీంట్లో నిత్యా మీనన్, క్రిష్ జై సత్తార్, నరేష్ నటించారు. 2014లో దృశ్యం సినిమా తెలుగులో వెంకటేష్, మీనా, నదియా, నరేష్ కలిసి నటించారు. ఈ సినిమాలకు గాను దర్శకురాలిగా పనిచేశారు. నిర్మాతగా 3 సినిమాలను నిర్మించారు. 1979లో వచ్చిన నీయా, 1980లో వచ్చిన నచ్చతిరం, 2015లో వచ్చిన పాపనాశనం సినిమాలకు గాను నిర్మాతగా వ్యవహరించారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పనిచేశారు. నటి గీత, రాధా, హీరా రాజ్ గోపాల్, శశికళ, జయసుధకు తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. పలు టెలివిజన్ సీరియల్స్లో కూడా నటించారు. వెండితెరపై ఆమె ఒక ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. వివాహం, తల్లితత్వం మరియు టెలివిజన్లో స్వల్పకాలిక అనుభవం తరువాత శ్రీప్రియ 22 మాలిని, పాలయం కొట్టై అనే చలనచిత్రానికి దర్శకత్వం వహించారు. సీఈతో మాట్లాడుతూ శ్రీప్రియ తన జీవితంలోని ఈ దశను ఆస్వాదిస్తున్నట్టుగా వెల్లడించారు. నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు మరియు వారికి నా అవసరం అంతగా లేదు అని శ్రీప్రియ నవ్వుతూ, ప్రస్తుతం ఈ సినిమా 2వ షెడ్యూల్ చిత్రీకరిస్తున్నాం. 2 పిల్లల తల్లిగా గర్వంగా చెప్తున్నాను. నాకు సినిమాలు తప్ప మరేమీ తెలియదు. కాబట్టి ఇప్పుడు నా చేతుల్లో సమయం ఉంది. నేను దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాను. ఈ చిత్రం మలయాళంలో హిట్ అయిన 22 ఫీమేల్ కొట్టయం చిత్రానికి రీమేక్ మరియు మహిళలపై లైంగిక వేధింపుల జాతీయ సమస్య గురించి చర్చిస్తుంది. ఈ విషయం గురించి మాట్లాడుతూ శ్రీప్రియ ఇలా అన్నారు: ఒక మహిళగా మరియు తల్లిగా ఏమి జరుగుతుందో నాకు బాధగా మరియు కోపంగా ఉంది. ఈ సినిమా చేయటం నా కోపాన్ని వ్యక్తం చేసే మార్గం. యాదృచ్ఛికంగా ఆ టైంలో ముంబై దాడి జరిగిన రోజున శ్రీప్రియ తన సినిమా కోసం కీలకమైన లైంగిక వేధింపుల సన్నివేశాన్ని హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు. దాని గురించి విని మేము చాలా బాధపడ్డాం. మా సినిమా మహిళలు బలపడటం గురించి నొక్కి చెప్తుంది. వారు ఇకపై మౌనంగా ఉండరు అని ఆమె తెలిపారు. శ్రీప్రియ తన సినిమాలో బాధిత మహిళలకు సాధారణ బాధితులు అనే పదాన్ని కాకుండా బతికి ఉన్నవారు అనే పదాన్ని జోడించారు. అసలు సినిమాలో రీమా కల్లింగల్ పోషించిన ప్రధాన పాత్రను నిత్యా మీనన్ పోషించారు. నిత్యకు ఒక నిర్దిష్ట బలహీనత ఉంది మరియు ఆమె ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుంది అని శ్రీప్రియ తెలిపారు. క్రిష్ జై సత్తార్ ప్రధాన పాత్రలో నటించగా అరవింద్ శంకర్ సంగీతం సమకూర్చారు. మరి ఆమె ఏమైనా మార్పులు చేసిందా? మేము తమిళం మరియు తెలుగులో షూటింగ్ చేస్తున్నాము మరియు స్థానిక రుచి కోసం కొన్ని మార్పులు చేశాం మరియు కొన్ని ప్రస్తుత సమస్యలను కూడా జోడించాం అని శ్రీప్రియ తెలిపారు. ఆమె ప్రకారం ఈ సినిమాలో ఒక హైలైట్ ఏమిటంటే మహాకవి భారతీయర్ కవితల్లో ఒక దాని నుండి ఆమె చేర్చిన ఒక వాక్యం. మొదట 50 రోజులు ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని 39 రోజుల్లో పూర్తి చేయాలని దర్శకుడు యోచిస్తున్నాడు. ఆమె త్వరలోనే తిరిగి నటనలోకి వస్తుందా? నిజంగా కాదు. షూటింగ్ తర్వాత నేను నా కూతురుతో కలిసి యూకే వెళ్తాను. సంవత్సరానికి ఒక సినిమా దర్శకత్వం వహించాలని ప్లాన్ చేస్తున్నాను అని తెలిపారు. శ్రీప్రియ 1970-80 దశకాలలో కథానాయక పాత్రల్లో నటించిన దక్షిణ భారతీయ సినిమా నటి. ఈమె తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలో సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించారు. వాటిలో 200 సినిమాలు తమిళ భాషా చిత్రాలు. ఈమె కొన్ని తమిళ, తెలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఈమె 1974లో తొలిసారిగా కెమెరా ముందు నిలబడ్డారు. ఈమె రజనీకాంత్, కమల్ హాసన్, శివాజీ గణేశన్ మొదలైన హీరోల సరసన నటించారు. ఈమె 1970 దశకంలోనూ 80 దశకంలోనూ తొలి దశలోనూ వరుసగా విజయవంతమైన సినిమాలో నటించారు. 1977లో నటించిన అవళ అప్పడితన్
అనే సినిమాలో నటనకు గాను తమిళనాడు రాష్ట్ర అవార్డు లభించింది. 1980లో కళైమామణి పురస్కారం ఆమెను వరించింది. ఆమె జాతీయ చలనచిత్ర అవార్డు కమిటీలోనూ తమిళనాడు రాష్ట్ర సినిమా అవార్డు కమిటీలోనూ సభ్యురాలిగా వ్యవహరించారు. ఈమె రజనీకాంత్ సరసన హీరోయిన్గా ఎక్కువ సినిమాల్లో నటించిన నటీమణి. రజనీకాంత్ ఈమె జోడీగా 28 సినిమాల్లో నటించారు. శ్రీదేవి తర్వాత కమల్ హాసన్ సరసన ఎక్కువ సినిమాలు అంటే 30 సినిమాల్లో కథానాయికగా నటించారు. కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ నటించిన సినిమాల్లో కూడా ఈమె ఎక్కువగా నటించారు. మొత్తం మీద ఈమె 1973 నుండి 300కు పైగా 4 దక్షిణ భారత చిత్రాల్లో నటించారు. వాటిలో 200 చిత్రాలు తమిళ చిత్రాలే అవటం విశేషం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్.